స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనెకి ఇప్పుడు సినిమాల పరంగా కొంచెం బ్యాడ్ టైం నడుస్తుందని భావించవచ్చు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్గా తెరకెక్కబోయే స్పిరిట్, కల్కి పార్ట్ 2 నుంచి మేకర్స్ ఆమెను తప్పించారు. ఇలా తప్పించడానికి వర్కింగ్ అవర్స్కి సంబంధించిన కారణాలని ప్రచారం జరిగిన సందీప్ రెడ్డి మాత్రం దీపిక తన పిఆర్ టీం ద్వారా స్పిరిట్ స్టోరీని లీక్ చేయడానికి ప్రయత్నిస్తుందంటూ చాలా ఘాటైన విమర్శలే చేశాడు. ఈ మాటలు దీపిక కెరీర్పై ఎంతగా ప్రభావం చూపుతాయో తెలియదు కానీ సోషల్ మీడియా వేదికగా మాత్రం ఆమెపై ట్రోలింగ్ నడిచింది. తాజాగా మరోసారి దీపికపై విమర్శనాస్త్రాలతో పాటు ట్రోలింగ్ నడుస్తోంది. దీపిక రీసెంట్గా తన భర్త అగ్ర హీరో రణ్వీర్ సింగ్తో కలిసి ఒక యాడ్ షూటింగ్లో పాల్గొంది. ఆ యాడ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబి నగరాన్ని ప్రమోట్ చేస్తూ రూపొందగా అబుదాబి టూరిజం బోర్డు రూపొందించింది. సదరు యాడ్లో దీపిక, రణ్బీర్లు అబుదాబి అందాలను చూపిస్తూ అక్కడి సాంస్కృతిక గొప్పతనాన్ని హైలైట్ చేస్తూ చెప్పారు. ఈ సందర్భంగా అబుదాబిలో ప్రఖ్యాతిగాంచిన షేక్ జాయద్ గ్రాండ్ మసీదుకి కూడా వెళ్లారు. ఆ సమయంలో దీపిక హిజాబ్ని ధరించింది. ముస్లిం మతానికి చెందిన మహిళలు తమ సాంప్రదాయం ప్రకారం హిజాబ్ని ధరించడం ఆనవాయితీ. దీపిక కూడా ఆ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ హిజాబ్ని ధరించి షేక్ జాయద్ గ్రాండ్ మసీద్ ప్రాంగణం మొత్తం తిరిగింది. దీంతో హిందూ నేపథ్యం కలిగిన నటి వేరే మతపరమైన దుస్తులు ధరించి పర్యాటక ప్రకటన చేయడం సరైందా? డబ్బుల కోసం ఏదైనా చేస్తావా? భారతీయుల పరువు తీశావు. హిందూ ఐకాన్గా ఉన్న నువ్వు హిజాబ్ ఎందుకు ధరించావు అంటూ కొంతమంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం దీపిక చేసింది కేవలం సాంస్కృతిక గౌరవం సూచన మేరకే. షేక్ జాయద్ గ్రాండ్ మసీదుని సందర్శించాలంటే ఎవరైనా సరే హిజాబ్ ధరించాల్సిందే. అక్కడి షరతులు తెలుసుకోకుండా విమర్శలు చేయవద్దని దీపికని సపోర్ట్ చేస్తున్నారు. సినిమాల పరంగా చూసుకుంటే దీపిక ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్టులో చేస్తుండగా ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. గతంలో తను హాలీవుడ్లో చేసిన XXX రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్కి సీక్వెల్లోనూ దీపికని ఖాయం చేసుకున్నట్లు టాక్.